హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ప్రిపరేషన్లో భాగంగా 6th క్లాస్ చాప్టర్ అయినటువంటి కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, ఆహారంలోని అంశాలు అనే పాఠ్యాంశాన్ని, దీంట్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది మీకు డిఎస్సి ఎగ్జామినేషన్కి బాగా యూజ్ అవుతుంది. ఆహారంలోని అంశాలు అనే ఈ పాఠ్యాంశాన్ని మనం చూసినట్లయితే, ఆహారం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి మధ్య ఒకే రకమైనటువంటి ఆహారం ఉండదు. అంటే ఒకరి భోజనంలో చపాతీ, పప్పు, వంకాయ కూర ఉండొచ్చు, మరొకరి భోజనంలో అన్నం, సాంబార్, బెండకాయ కూర ఉండొచ్చు. ఇట్లా వ్యక్తికి మధ్య తీసుకునే ఆహార పదార్థాలు మారుతాయి. అలాగే ప్రాంతాన్ని బట్టి కూడా తీసుకునే ఆహార పదార్థాలు మారుతాయి అని మనం తెలుసుకోవాలి. దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. పంజాబ్ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ధాన్యం యొక్క పదార్థంగా ఏం తీసుకుంటారు, పప్పు, మాంసం యొక్క పదార్థంగా వేటిని తీసుకుంటారు, కూరగాయలకు సంబంధించిన పదార్థంగా వేటిని తీసుకుంటారు, ఇతరులైతే ఏమి తీసుకుంటారు. ఇవి రెండు రాష్ట్రాలకు మధ్య తీసుకునే ఆహారంలో ఉన్న వ్యత్యాసాన్ని మనకు టేబుల్గా ఇవ్వడం అనేది జరిగింది. మనకి ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న రోటీని ఆహారంగా తీసుకునే రాష్ట్రం ఏది అనే ప్రశ్న వస్తే పంజాబ్ రాష్ట్రం అని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే రాజ్మా, కిడ్నీ బీన్స్ని పప్పు, మాంసం యొక్క పదార్థంగా ఆహారంలో తీసుకునే రాష్ట్ర ప్రజలు ఎవరు అని అడిగినట్లయితే పంజాబ్ని మనం ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే సార్స్ అండ్ సాగ్, ఈ పదాలు కొత్తగా ఉన్నాయి కాబట్టి మనం వీటిని ఒకసారి గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విభిన్న ఆహార పదార్థాలు ఏం కలిగి ఉంటాయి అంటే, తీసుకునే ఆహారం ఒక్కొక్కరిది ఒక్కొక్క విభిన్నంగా ఉంటుంది కాబట్టి ఆ విభిన్నంగా ఉన్న ఆహార పదార్థాల్లో ఏముంటాయి, ఈ పదార్థాలు మన శరీరానికి అవసరమైన అన్ని అంశాలని కలిగి ఉంటాయి. ఈ అంశాలనే ఏమంటారు అంటే పోషకాలు అని అంటారు. మన ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అంటే మాంసకృతులు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. వీటికి అదనంగా ఆహారంలో మన శరీరానికి అవసరమయ్యే పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. అంటే మనం విభిన్న ఆహార పదార్థాలని ఆహారంగా తీసుకుంటాం. ఆ విభిన్న ఆహార పదార్థాల్లో ఏముంటాయి అంటే మన శరీరానికి అవసరమైన అంశాలు ఉంటాయి. ఆ అంశాలనే పోషకాలు అని అంటారు. ఈ పోషకాలు, ప్రధానమైన పోషకాలు ఏంటి అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అంటే మాంసకృతులు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. వీటికి అదనంగా పీచు పదార్థాలు, నీరు కూడా ఈ ఆహారంలో ఉండేటువంటి అంశాలుగా మనం భావించాలి. ఇప్పుడు ఈ కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు లేదా మాంసకృతులు, క్రొవ్వుల్ని ఏ పదార్థంలో ఉందో తెలుసుకోవాలి అంటే మనం చిన్న టెస్టులు అనేవి చేయాలి. ఆ టెస్టులు చేయడానికి మనకు కావాల్సిన రసాయన పదార్థాలు అయోడిన్, కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడాని సోడియం హైడ్రాక్సైడ్ అని అంటాం. ఇవి మనకు కావాల్సినటువంటి రసాయన పదార్థాలు. దేనికి? కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని పరీక్షించడానికి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్ని మనం పరీక్షించాలి అనుకుంటే కార్బోహైడ్రేట్స్ అనేవి 2 రూపాల్లో మనకు లభిస్తాయి. మన ఆహారంలో ప్రధానంగా కార్బోహైడ్రేట్లు స్టార్చ్, చక్కెరల రూపంలో ఉంటాయి, 2 రూపాల్లో ఉంటాయి. మనము అయోడిన్ను ఉపయోగించి స్టార్చ్ని మాత్రమే టెస్ట్ చేయగలము, చక్కెరల్ని టెస్ట్ చేయలేమన్నమాట. అయోడిన్ ఉపయోగించి కేవలం స్టార్చ్ని మాత్రమే టెస్ట్ చేయగలము, చక్కెరల్ని టెస్ట్ చేయలేము. ఇది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, వీటిని టెస్ట్ చేయడానికి మనకు అయోడిన్ సొల్యూషన్ కావాలి. అయోడిన్ సొల్యూషన్ ఎలా తయారు చేస్తారు? వాటర్ తీసుకుని దాంట్లో 2-3 చుక్కలు, కొన్ని చుక్కలు అయోడిన్ కలపడం వల్ల అయోడిన్ సొల్యూషన్ తయారవుతుంది. అలాగే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, 2 grams కాపర్ సల్ఫేట్ తీసుకుని 100 ml వాటర్లో కలిపితే మనకు కాపర్ సల్ఫేట్ ద్రావణం అనేది వస్తుంది. ఇక్కడ ప్రోటీన్ని టెస్ట్ చేయడానికి మనకు కావాల్సిన కాపర్ సల్ఫేట్ 2% కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కావాలి. అందుకని ఇక్కడ 2 grams కాపర్ సల్ఫేట్ని 100 ml వాటర్లో కలిపారు. అలాగే సోడియం హైడ్రాక్సైడ్ అంటే కాస్టిక్ సోడా ద్రావణము
10% కాస్టిక్ సోడా ద్రావణం కావాలి. అందుకని 10 గ్రామ్స్ కాస్టిక్ సోడాని 100 ml వాటర్లో కలిపితే 10% కాస్టిక్ సోడా వస్తుంది. ఈ 2% కాపర్ సల్ఫేట్ని 10% సోడియం హైడ్రాక్సైడ్ లేదా కాస్టిక్ సోడా సొల్యూషన్ని ఉపయోగించి మనం ప్రోటీన్ టెస్ట్ చేస్తాం. అది ఎలా అనేది చూద్దాం. కార్బోహైడ్రేట్ 2 రూపాల్లో లభిస్తుంది అనుకున్నాం. ఒక రూపం వచ్చి స్టార్చ్. ఈ స్టార్చ్ని టెస్ట్ చేయడానికి అయోడిన్ ఉపయోగిస్తారు. దీనికి స్టార్చ్ ఉన్న పదార్థాన్ని టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దానికి మనం కొద్ది పరిమాణంలో 2-3 చుక్కలు అయోడిన్ సొల్యూషన్ కానీ వేస్తే అది నీళ్ళు నలుపు రంగులోకి కానీ మారితే ఆ పదార్థం స్టార్చ్ కలిగి ఉందని చెప్పొచ్చు. నీళ్ళు నలుపు రంగులోకి మారకపోతే దాంట్లో స్టార్చ్ లేదని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రోటీన్ టెస్ట్. ప్రోటీన్ టెస్ట్ చేయడానికి మనం ప్రోటీన్ని నూరి లేదా ముద్దగా చేసుకుని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకుని కొద్దిగా నీళ్లు కలిపి ప్రోటీన్ సొల్యూషన్ తయారు చేసుకుంటాం. ఆ ప్రోటీన్ సొల్యూషన్కి మనము ఫస్ట్ 2% కాపర్ సల్ఫేట్ని 2 drops కలపాలి. తర్వాత 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం సొల్యూషన్ లేదా కాస్టిక్ సోడా సొల్యూషన్ని 10 drops కలపాలి. కలిపిన తర్వాత టెస్ట్ ట్యూబ్ని బాగా కదిలించి కొంచెంసేపు అలా ఉంచితే ఆ టెస్ట్ ట్యూబ్లో ఉన్న సొల్యూషన్ యొక్క కలరు చేంజ్ అవుతుంది. ఏ కలర్లోకి వస్తుంది? ఊదా కలర్లోకి కానీ వస్తే, ఊదా రంగులోకి కానీ మారితే ఆహారంలో ప్రోటీన్ ఉనికి మనకు తెలుస్తుంది. ఊదా కలర్ అంటే వైలెట్ కలర్. వైలెట్ కలర్లో కానీ వస్తే మనకు ప్రోటీన్ ఉనికి ఉందని తెలుస్తుంది. ఇక్కడ ఉండేటువంటి ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు దేంట్లో ఏముంటాయో ఒకసారి చూద్దాం. బంగాళదుంపలో స్టార్చ్ ఉంటుంది. పాలల్లో అయితే ప్రోటీన్స్ ఉంటాయి. వేరుశనగలో అయితే క్రొవ్వు ఉంటుంది. క్రొవ్వు టెస్ట్ ఎలా చేస్తారు? నూనె తీసుకొని ఒక పేపర్కి పూసినట్లయితే నూనె మరకలాగా మారుతుంది. అది ఎంతసేపటికి కూడా ఆ మరక ఎండిపోవడం, ఆరిపోవడం అనేది జరగదు. ఏవైతే పేపర్ని సెమీ ట్రాన్స్పరెంట్గా చేంజ్ చేస్తాయో అవన్నీ కూడా ఫ్యాట్స్ అని, దాంట్లో ఫ్యాట్ ఉందని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు బియ్యం పిండిలో స్టార్చ్ ఉంటుంది. వండిన అన్నంలో స్టార్చ్ ఉంటుంది. ఎండు కొబ్బరిలో ఫ్యాట్ ఉంటుంది. కందిపప్పులో ప్రోటీన్స్ ఉంటాయి. వండిన పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి. ఏదైనా కూరగాయల ముక్క తీసుకుంటే దాంట్లో కూడా ప్రోటీన్స్ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మనకు స్టార్చ్ ఉండొచ్చు. అదే ఏదైనా పండు ముక్క తీసుకుంటే దాంట్లో కార్బోహైడ్రేట్ ఉండొచ్చు, ప్రోటీన్స్ ఉండొచ్చు. ఉడికించిన గుడ్డు తీసుకుంటే దాంట్లో తెల్లని భాగంలో అయితే ప్రోటీన్స్ ఉంటాయి. ఇట్లా మనం ఈ పదార్థాల్లో ఏముంటాయి అనేది ఒక ఐడియా ఉన్నట్లయితే ఎగ్జామ్లో వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం ఈజీగా. ఇప్పుడు మనం 3 రకాల పదార్థాలను ఎలా పరీక్షిస్తారో తెలుసుకున్నాం. ఒకటి పిండి పదార్థ పరీక్ష, 2 మాంసకృతులకు సంబంధించిన పరీక్ష, 3వది కొవ్వులకు సంబంధించిన పరీక్ష. ఈ మూడిట్లో ఏముంటాయి? ఇవి కాకుండా మనం ఇతర పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వేరు పోషకాలు మన శరీరానికి ఏం చేస్తాయి? ఇప్పుడు పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు ఉన్నాయి. ఉంటే అవి మన శరీరానికి ఎలా ఉపయోగపడతాయి? ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. పిండి పదార్థాలు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి. క్రొవ్వులు కూడా మన శరీరానికి శక్తిని అందిస్తాయి. నిజానికి క్రొవ్వులు అదే మొత్తంలో ఉండే పిండి పదార్థాలతో పోలిస్తే చాలా ఎక్కువ శక్తిని ఇస్తాయి. ఇది మనం గుర్తించాల్సింది. అంటే పిండి పదార్థాలు, క్రొవ్వులు మన శరీరానికి శక్తినిస్తాయి, ఎనర్జీనిస్తాయి అని మనం గుర్తించాలి. అందుకనే క్రొవ్వులు, పిండి పదార్థాలని ఉండేటువంటి ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలు అంటారు. మన శరీరం యొక్క పెరుగుదల, మరమ్మతుల కోసం మనకు మాంసకృతులు అనేవి అవసరం, ప్రోటీన్స్ అనేవి అవసరం. ప్రోటీన్స్ దేనికి అవసరం? శరీరం పెరుగుదలకి, శరీరాన్ని నిర్మించడానికి, ఏవైనా రిపేర్స్ చేయడానికి ప్రోటీన్స్ అనేవి అవసరం. ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ కనపడుతుంది. ఈ డయాగ్రామ్లో చాలా రకాలైనటువంటి పదార్థాలు మనకు కనపడుతున్నాయి. సజ్జలు, బియ్యం, గోధుమలు, చిలకడదుంప, బంగాళదుంప, చెరకు, బొప్పాయి, పుచ్చకాయ, మామిడి, మొక్కజొన్న, వీటన్నిటిలో పిండి పదార్థాలు లభిస్తాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ మిలాన్లో మనకు ఏమి లభిస్తుంది అనే ప్రశ్న వచ్చిందనుకో, ఏ పోషకం ఉంటుంది వాటర్ మిలాన్లో అనే క్వశ్చన్ వస్తే
మనం పుచ్చకాయలో ఉండే పోషకం ఏంటి అనే క్వశ్చన్ వస్తే మనము ఏం రాయొచ్చు, స్టార్చ్ ఉంటుంది అని రాయొచ్చు. స్టార్చ్ ఉంటుంది. ఇప్పుడు మనం సింపుల్గా స్టార్చ్ అంటే కొద్దిగా తీయదనం ఉంటుంది, తీయదనం ఉండే పదార్థాలన్నింటిలో కూడా స్టార్చ్ ఉంటుందని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఈ ఎగ్జాంపుల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎగ్జాంపుల్స్నే ఎక్కువగా అడుగుతారు, కాబట్టి దీన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇట్లా వాటర్ మిలాన్, మ్యాంగో, అలాగే మొక్కజొన్న, సజ్జలు, బియ్యం, గోధుమలు, చిలకడదుంప, బంగాళదుంప, చెరకు, బొప్పాయి, ఈ ఎగ్జాంపుల్స్ వీటన్నిటిలో కూడా పిండి పదార్థాలు అనేవి ఉంటాయి. అలాగే క్రొవ్వులు అంటే ఎనర్జీనిచ్చే ఫుడ్లో ఫ్యాట్స్ని ఇచ్చేటువంటి పదార్థాలు ఇక్కడ ఉన్నాయి. అన్ని రకాల ఆయిల్స్లో ఫ్యాట్స్ ఉంటాయి. వేరుశనగ, నువ్వులు, బాదం పప్పు, అలాగే కోకోనట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, వీటన్నిటిలో కూడా ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మొక్కల నుంచి లభించేటువంటి ఫ్యాట్స్గా చెప్పవచ్చు. అలాగే జంతువుల నుంచి లభించేటువంటి ఫ్యాట్స్ ఫిషెస్, ఎగ్, అలాగే మీట్, మాంసం, గీ, మిల్క్, బటర్, ఇవన్నీ జంతువుల నుంచి లభించేటువంటి ఫ్యాట్స్గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఉండే డయాగ్రామ్ను కానీ మనం చూస్తే ఇక్కడ ప్రోటీన్స్ అంటే మాంసకృతులు లభించేటువంటి పదార్థాలకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి కూడా మొక్కల నుంచి లభించేటువంటి మాంసకృతులు శనగలు, పెసలు, కందిపప్పు, చిక్కుడు, సోయా చిక్కుడు, బఠానీ, ఇవన్నీ మొక్కల నుంచి లభించే పదార్థాలు. మొక్కల నుంచే లభించే పదార్థాలైనటువంటి వీటన్నిటి నుంచి మనకు మాంసకృతులు అనేవి లభ్యమవుతాయి. అలాగే జంతువుల నుంచి లభించేటువంటి పదార్థాల్లో వేటిలో మాంసకృతులు ఉంటాయి, మాంసము, చేపలు, పనీర్, గుడ్డు, అలాగే మిల్క్, వీటిలో మనకు మాంసకృతులు అనేవి ఉంటాయి. మిల్క్ చాలా చోట్ల మనకు కనబడుతుంది, ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి ఎక్కడెక్కడ మిల్క్ ఉందనేది. నెక్స్ట్ ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలని ఏమంటారు అంటే శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని పిలుస్తారు. ప్రోటీన్ కలిగి ఉండే ఆహార పదార్థాలని శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అని పిలుస్తారు. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది విటమిన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. అవి నీటిలో కరిగే విటమిన్లు, క్రొవ్వులో కరిగే విటమిన్లు. ఏ, డి, ఈ, కే విటమిన్లు ఉన్నాయి. అలాగే బి, సి విటమిన్లు కూడా ఉన్నాయి. టోటల్గా విటమిన్లు అనేవి ఏ విటమిన్, సి విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్ అండ్ బి కాంప్లెక్స్, ఈ విటమిన్లు ఉన్నాయి. ఇవి మన శరీరానికి చాలా తక్కువ మోతాదులో అవసరం అవుతాయి. ఎక్కువ మొత్తంలో అవసరం కావు, ఇవి తక్కువ మొత్తంలో అవసరం అవుతాయి. ఇప్పుడు విటమిన్ ఏ మన చర్మం, కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ ఏ ఏం చేస్తుంది, స్కిన్ని అలాగే ఐస్ని హెల్తీగా ఉంచుతుంది. విటమిన్ సి ఏం చేస్తుంది, విటమిన్ సి శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది, అంటే ఇమ్యూనిటీ పవర్ని ఇస్తుంది విటమిన్ సి అనేది. అలాగే విటమిన్ డి మన శరీరంలోని ఎముకలు, దంతాలు కాల్షియంని ఉపయోగించుకోవడంలో సహాయం చేస్తుంది. మన శరీరానికి కాల్షియం అవసరం. మన శరీరంలో ఏ భాగాలకు కాల్షియం అవసరం, ఎముకలకి, దంతాలకి కాల్షియం అవసరం. ఆ ఎముకలు, దంతాలు కాల్షియంను ఉపయోగించుకోవాలి అంటే మన శరీరంలో విటమిన్ డి సమృద్ధిగా ఉండాలి. నెక్స్ట్ ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. విటమిన్లు ఎలా అవసరమవుతాయో ఖనిజ లవణాలు కూడా అలాగే అవసరమవుతాయి. ఇక్కడ విటమిన్ ఏ లభించేటువంటి ఆహారపు వనరులు ఇచ్చినాడు. బొప్పాయి, క్యారెట్ అండ్ మ్యాంగో, ఫిష్ ఆయిల్, మిల్క్, వీటిలో విటమిన్ ఏ అనేది లభిస్తుంది. అలాగే విటమిన్ బి లభించే ఆహార పదార్థాలు ఉన్నాయి. కాలేయం, లివర్, గోధుమ, బియ్యం, వీటిలో విటమిన్ బి అనేది లభిస్తుంది. కాలేయంలో విటమిన్ బి లభిస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విటమిన్ సి లభించేటువంటి ఆహారపు వనరులు ఇక్కడ ఉన్నాయి. కమల, జామ, పచ్చిమిర్చి, నిమ్మ, ఉసిరి, టమోటా. అంటే పచ్చిమిర్చిలో విటమిన్ సి లభిస్తుంది, ఇంపార్టెంట్. పచ్చిమిర్చిలో విటమిన్ సి లభిస్తుంది. పచ్చిమిర్చిలో లభించే విటమిన్ ఏంటి అనే క్వశ్చన్ అడిగినప్పుడు విటమిన్ సి అని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే విటమిన్ డి లభించే ఆహార పదార్థాలు మిల్క్, బటర్, లివర్, ఎగ్, ఫిష్, చేపలు, గుడ్లు, కాలేయము, అలాగే వెన్న, పాలు, వీటిలో విటమిన్ డి అనేది లభిస్తుంది. మన శరీరం కూడా సూర్యకాంతి సమక్షంలో విటమిన్ డిని తయారు చేస్తుంది. అంటే మన శరీరం ఏ విటమిన్ని తయారు చేసుకోగలుగుతుంది అంటే విటమిన్ డిని తయారు చేసుకోగలుగుతుంది. ఈ రోజుల్లో
తగినంత సూర్యరశ్మి తగలకపోవడం వల్ల చాలామందిలో విటమిన్ డి లోపం అనేది ఏర్పడుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని విటమిన్ డి సమృద్ధిగా ఉండాలి అంటే మనం కొంచెంసేపు ప్రతిరోజు కూడా సూర్యరశ్మిలో కొంచెంసేపు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, చాలా ఆహార పదార్థాలు సాధారణంగా ఒకటి కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. అయితే ఇచ్చిన ముడి పదార్థంలో ఒక నిర్దిష్ట పోషకం మిగిలిన వాటికంటే చాలా ఎక్కువ పరిమాణంలో ఉండవచ్చు. ఉదాహరణకి బియ్యంలో ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందువలన బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి ఆహార వనరు అని పిలుస్తారు. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అని పిలుస్తారు. మన ఆహారంలోని పీచు పదార్థం ప్రధానంగా మొక్కల ఉత్పత్తుల నుండి లభిస్తుంది. తృణధాన్యాలు, పప్పులు, బంగాళదుంపలు, తాజా పండ్లు, కాయగూరలు మొదలైనవి పీచు పదార్థం యొక్క ప్రధాన వనరులు. గుర్తుపెట్టుకోవాలి, బంగాళదుంపలో కూడా పీచు పదార్థాలు ఉంటాయి. పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలని అందించదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. పీచు పదార్థం మన శరీరానికి ఎటువంటి పోషకాలను అందించదు, కానీ అది మన ఆహారంలో అతి ముఖ్యమైన పదార్థం. ఆహారానికి బరువును చేకూరుస్తుంది పీచు పదార్థం. ఇది మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారం తొలగించడంలో సహాయపడుతుంది. ఖనిజ లవణాలకు సంబంధించి కొన్ని ఆహారపు వనరులను ఇవ్వడం జరిగింది. అయోడిన్ లభించే వనరులు. ఇప్పుడు అల్లంలో ఏ ఖనిజ లవణం లభిస్తుంది అనే క్వశ్చన్ రావచ్చు. అయోడిన్ అనే ఖనిజ లవణము దేంట్లో లభిస్తుంది? అల్లంలో లభిస్తుంది. అలాగే సాల్ట్లో లభిస్తుంది. అలాగే ఫిష్లో లభిస్తుంది. నెక్స్ట్, ఫాస్ఫరస్ లభించేటువంటి వనరులు మిల్క్లో భాస్వరం లేదా ఫాస్ఫరస్ అనేది లభిస్తుంది. పచ్చిమిర్చిలో భాస్వరం లేదా ఫాస్ఫరస్ అనే ఖనిజ లవణం లభిస్తుంది. అరటిపండులో భాస్వరం లేదా ఫాస్ఫరస్ లభిస్తుంది. ఇక్కడ కనిపించేటువంటి ఈ పదార్థాలన్నింటిలో భాస్వరం, ఫాస్ఫరస్ అనేవి లభిస్తాయి. వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఐరన్ లభించేటువంటి ఆహార వనరులు కాలేయము, బొప్పాయి, యాపిల్, అలాగే ఆకుకూరలు, వీటిల్లో మనకు ఐరన్ అనేది లభిస్తుంది. నెక్స్ట్, కాల్షియం లభించే ఆహార వనరులు మిల్క్, ఎగ్, కాల్షియం లభిస్తుంది. ఇట్లా మనం ఎగ్జాంపుల్స్ తోటి గుర్తుపెట్టుకుంటే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో నీరు సహాయపడుతుంది. నీరు అనేది మన శరీరానికి ఆహారం నుండి పోషకాలను గ్రహించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి తగినంత నీటిని మనం తీసుకోవాలి. నీరు మనకు కేవలం నేరుగా తాగడం ద్వారానే కాకుండా మనం తినే ఆహార పదార్థాల ద్వారా కూడా నీరు మన శరీరానికి అందుతూ ఉంటుంది. నెక్స్ట్, బ్యాలెన్స్డ్ డైట్. ఇది కూడా మన సిలబస్లో ఉంది. సమతుల ఆహారం. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలని సరైన పరిమాణాల్లో కలిగి ఉంటే ఆ పదార్థాలని, ఆ ఆహారాన్ని సమతుల ఆహారం అని అంటాం. అన్ని పోషకాలు అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాటు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు, నీరు, ఇవన్నీ సమపాలనలో ఉంటే, మన శరీరానికి అవసరమైన రేంజ్లో ఉంటే ఆ పదార్థాలనే సమతుల ఆహారం అని అంటాం. ఈ సమతుల ఆహారం అనేది ఖరీదైన ఆహారం అవ్వాల్సినటువంటి అవసరం లేదు. అంటే తక్కువ ఖరీదుతో కూడా సమతుల ఆహారం అనేది మనం తీసుకోవచ్చు. మనం ఖరీదైన ఆహార పదార్థాలు లేకుండా సమతుల ఆహారం తీసుకోవచ్చు. సరైన ఆహారం తీసుకుంటే సరిపోదు, దాన్ని సరిగ్గా ఉడికించి తీసుకోవాలి. కొన్నిసార్లు ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు ఆహారాన్ని. అంటే ఎక్కువసేపు ఉడికిస్తే దానిలో ఉండే పోషకాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఆహార పదార్థాన్ని ఎలా ఉడికించాలి అనేది మనం తెలుసుకోవాలి. వండడం వలన ఆహారం రుచి పెరుగుతుంది, మనకు తెలుసు. సులభంగా జీర్ణం అవుతుందని కూడా మనకు తెలుసు. అందుకని మనం ఆహారాన్ని వండుతాం. ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన విటమిన్ సి సులభంగా నశిస్తుంది. అన్నిటికంటే విటమిన్ సి అనేది తొందరగా నశిస్తుంది. కాబట్టి ఎక్కువ ఉడికించకూడదు. ఎంత అవసరమో అంతే ఉడికించి తినాలి. ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మన బాడీలో ఫ్యాట్స్ అనేవి పేరుకుపోవడం వలన ఒబిసిటీ అనేటువంటి వ్యాధికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు అంటే సమోసా, పూరి, మీగడ ఆర్ క్రీమ్, రబ్ది మరియు పేడ, స్వీట్లు లాంటివి ఎక్కువ ఫ్యాట్ని కలిగి ఉంటాయి. కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వలన మనకు చాలా హానికరం.
మరియు ఉబకాయానికి గురయ్యే ప్రమాదం ఉంది. ఒబిసిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. పోషకాహార లోపానికి సంబంధించిన వ్యాధులు అంటే ఇక్కడ పోషకాహార లోపం అంటే కేవలం ప్రోటీన్లు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వలన ఒక రకమైన పోషకాహార లోప వ్యాధి వస్తుంది. ప్రోటీన్ మరియు కార్బోహైడ్రేట్ రెండు లోపించి ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మరొక రకమైన పోషకాహార లోపం వస్తుంది. ఇక్కడ క్వాషియార్కర్, మెరాస్మస్ అనే 2 వ్యాధులు ఉన్నాయి. ఆ 2 వ్యాధుల గురించి మనం ఇక్కడ లైట్గా టచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాసులో వాటికి సంబంధించిన వివరాలు ఉంటాయి, అవి చూద్దాం. దీర్ఘకాలికంగా పోషకాహార లోపం వలన వచ్చే వ్యాధుల్ని పోషకాహార లోప వ్యాధులు అంటారు. ఒక వ్యక్తి చాలా కాలం పాటు ఆహారంలో తగినంత ప్రోటీన్లు లేకపోతే ఎదుగుదల కుంటుపడడం, ముఖంలో వాపు, జుట్టు రంగును కోల్పోవడం, చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు కనిపిస్తాయి. ఇవి క్వాషియార్కర్ వ్యాధి యొక్క లక్షణాలు. ఇవి అంటే క్వాషియార్కర్ వ్యాధి ప్రోటీన్ లోపం వలన కలుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అలాగే ఆహారంలో చాలా కాలం పాటు పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ రెండిటి లోపం ఉంటే పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు. అటువంటి వ్యక్తి చాలా సన్నగా, నీరసంగా ఉండి అతను లేదా ఆమె కదలలేనంత బలహీనంగా ఉంటారు. దీన్నే మెరాస్మస్ డిసీజ్ అని అంటాం. మెరాస్మస్ డిసీజ్ అనేది ప్రోటీన్, క్యాలరీ రెండిటి లోపం వలన వస్తుంది. విటమిన్లు, ఖనిజ లవణాల లోపం కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలు కూడా దారితీయవచ్చు. వీటికి సంబంధించి ఒక టేబుల్ని మన టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఆ టేబుల్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. విటమిన్ ఏ లోపం వల్ల కలిగే వ్యాధి దృష్టి లోపం. అంటే చూపు మందగించడం, చీకట్లో రాత్రిపూట కనిపించకపోవడం, కొన్నిసార్లు చూపు పూర్తిగా కోల్పోవడం ఇవి జరుగుతున్నాయి. అలాగే విటమిన్ B1 అంటే దీనివలన కలిగే వ్యాధి బెరిబెరి అనే వ్యాధి కలుగుతుంది. విటమిన్ B1 లోపం వలన కలిగే వ్యాధి బెరిబెరి వ్యాధి. బెరిబెరి వ్యాధి యొక్క లక్షణాలు బలహీనమైన కండరాలు మరియు పనిచేయడానికి శక్తి సరిపోకపోవడం, ఇది బెరిబెరి వ్యాధి యొక్క లక్షణం. అలాగే విటమిన్ C లోపం వలన స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. ఈ స్కర్వీ వ్యాధిలో కనిపించే లక్షణాలు పంటి చిగుళ్లలో రక్తస్రావం, గాయాలు మారడానికి ఎక్కువ సమయం తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ విటమిన్ డి లోపం వలన వచ్చే వ్యాధి రికెట్స్ అనేది ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం జరుగుతాయి. రికెట్స్ వ్యాధిలో కనిపించే లక్షణాలు ఎముకలు మృదువుగా అవ్వడం, వంగిపోవడం. అలాగే కాల్షియం అంటే ఇవి ఖనిజ లవణాలకు సంబంధించినటువంటి డెఫిషియన్సీ. కాల్షియం వల్ల కలిగే వ్యాధులు దేనికి సంబంధించిన వ్యాధులు వస్తాయి? ఎముకలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. దంతక్షయం కలుగుతుంది. దీనివల్ల కలిగే మనకు లక్షణాలు బలహీనమైన ఎముకలు, దంతక్షయం. నెక్స్ట్ అయోడిన్ లోపం వలన గాయిటర్ అనే వ్యాధి కలుగుతుంది. గాయిటర్ వ్యాధి లక్షణాలు మెడలోని గ్రంథులు వాచి ఉన్నట్లుగా కనిపించడం, పిల్లల్లో మానసిక వైకల్యం కూడా కలుగుతుంది. అలాగే ఐరన్ లోపం వలన రక్తహీనత, ఎనీమియా అనేది కలుగుతుంది. దీనివలన నీరసం అనేది వస్తుంది. ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకున్న అంశాలను ఒకసారి చూస్తే మన ఆహారంలో ప్రధాన పోషకాలు పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. వీటికి అదనంగా ఆహారంలో పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. పిండి పదార్థాలు, క్రొవ్వులు ప్రధానంగా మన శరీరానికి శక్తిని అందిస్తాయి. మన శరీరం యొక్క పెరుగుదలకు, నిర్వహణకు మాంసకృతులు, ఖనిజ లవణాలు అవసరం. విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. సమతుల ఆహారం మన శరీరానికి అవసరమైన పోషకాలను సరైన పరిమాణంలో అందించడంతో పాటు తగినంత పీచు పదార్థాలను, నీటిని కూడా అందిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో 1 లేదా అంతకంటే ఎక్కువ పోషకాలు ఎక్కువ కాలం లోపించడం వలన కొన్ని వ్యాధులు లేదా రుగ్మతలకు గురి కావచ్చు. ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. ఇవన్నీ మనం బాగా గుర్తించుకున్నట్లయితే ఈ పాఠం నుండి వచ్చే ఏ క్వశ్చన్కైనా సరే ఆన్సర్ చేయగలుగుతాం. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.